ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. ఆయన వలన మీరు నొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది. క్రీస్తు విరోధుల విషయంలో జాగ్రత్త. బిడ్డలారా, ఇది చివరి గడియ. క్రీస్తు విరోధులు రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలా మంది వచ్చారు. తద్వారా ఇది చివరి గడియ అని తెలిసింది. క్రీస్తు విరోధులు మన నుండి విడిపోయారు. నిజానికి వాళ్ళు మన వాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు అయినట్లే మనతోనే ఉండిపోయేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవడం వాళ్ళలో ఎవరు మన వాళ్ళు కారని తెలుపుతుంది. కానీ దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. తద్వారా మీరంతా సత్యాన్ని గురించి తెలుసుకున్నారు. మీకు సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు రాస్తున్నాను అనుకోకండి. సత్యాన్ని గురించి మీకు తెలుసు. పైగా సత్యం నుండి అసత్యం బయటకు రాదు. అసత్యం ఆడేవాడెవడు యేసే క్రీస్తు కాదని అనేవాడు. అతడే క్రీస్తు విరోధి. అలాంటి వ్యక్తి తండ్రిని కుమారుని నిరాకరిస్తాడు. కుమారుని నిరాకరించే వ్యక్తికి తండ్రి రక్షణ ఉండదు. కుమారుని అంగీకరించే వ్యక్తికి తండ్రి రక్షణ తోడుగా ఉంటుంది. మొదట మీరు విన్నవి మీలో ఉండిపోయేటట్టు చూసుకోండి. అప్పుడు మీరు కుమారునిలో తండ్రిలో జీవించగలుగుతారు. పైగా ఆయన మనకు నిత్య జీవం గురించి వాగ్దానం చేశాడు. ఇవన్నీ మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని గురించి రాస్తున్నాను. ఇక మీ విషయం అంటారా? దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. దానివల్ల కలిగిన ఫలం మీలో ఉంది. మీకెవ్వరూ బోధించవలసిన అవసరం లేదు. మీ అభిషేకం వల్ల మీలో జ్ఞానం కలుగుతుంది. దేవుడు మీకు నిజంగా అభిషేకం ఇచ్చాడు. అది అసత్యం కాదు. ఆయన బోధించిన విధంగా ఆయనలో నివసించండి. బిడ్డలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనలో ధైర్యం ఉండేటట్టు, ఆయన సమక్షంలో సిగ్గుపడకుండా ఉండేటట్టు ఆయనలో జీవిస్తూ ఉండండి. ఆయన నీతిమంతుడని మీకు తెలిసి ఉంటే నీతిని అనుసరించే ప్రతి ఒక్కడు ఆయన నుండి జన్మించడని మీరు గ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.